ఈ క్లైమేట్ అయితే క్రేజీ ఉంది. ఇది చాలా కష్టం అది వెయిటింగ్ మాత్రం సేపు వచ్చి బయలుదేరే ముందు మాత్రం అసలు మీరు కార్ వాష్ అయితే చేయించకండి. ఎవరైనా కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. Hey guys, good morning. So welcome to another vlog and welcome to the channel. So ఈ రోజు అయితే కనిపిస్తున్న వెదర్ సూపర్ ఉంది. సో గోవాకి వెళ్తున్నాం అనమాట మనమైతే. అండ్ టైం ఆల్మోస్ట్ 7 అయిపోయింది టైం అయితే. సో ఇంకొక 3 to 4 hours అయితే పడుతుంది. సో ఘాట్ ఎక్కే ముందు అయితే మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ తినేసి ఘాట్ ఎక్కుదామని అయితే అనుకుంటున్నాం. సో ఇలా అంతా ఈ గోవా రీచ్ అయ్యేసరికి అరౌండ్ 4 hours 11 అయితే అయిపోతుంది. ఈ క్లైమేట్ అయితే క్రేజీ ఉంది. సో మళ్ళీ మనం వెళ్ళైతే కలుద్దాం. ఈ హెవీ రైన్స్ వల్ల మాకు బ్రేక్ఫాస్ట్ ఆగుతామో లేదా అనేది తెలియదు. సో డైరెక్ట్ మేబీ ఘాట్స్ ఎక్కేసి ఇంకా గోవా వెళ్ళిన తర్వాతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ లాగా కనిపిస్తుంది. ఇది ఇంకా ఘాట్స్ స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వక ముందు పరిస్థితి ఇది. సో ఘాట్స్ అయితే ఫుల్ ఫాగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం. ఫుల్ ఘాటీ వర్షాలు చూసారు కదా, ఫుల్ ఘాటీ వర్షాలు ఉన్నాయి, హెవీ రెయిన్స్ అనమాట. సో ఇదంతా దాటుకుని ఫైనల్లీ మనం గోవాకి అయితే వచ్చేసాం. 41 km అయితే చూపిస్తాం. సో వెళ్ళేలోపు తెద్దాం అనుకుంటున్నాం ఎక్కడైనా సంథింగ్, విల్ హ్యావ్ అ లైట్ బ్రేక్ఫాస్ట్. ఇదండి నేటివ్స్ మర్చిపోకపోవడానికి ఇది గోవాకి వచ్చి కూడా పూరి బాజీలో ఆర్డర్ పెట్టుకుంది. ఇంకా మన రూమ్ చెక్ ఇన్ 2 o'clock కాబట్టి వాళ్ళ రూమ్ 12 or 12:30కి క్లీన్ చేసి వస్తా అని చెప్పారు. సో పూరి సాఫ్ట్ ఉంటా స్టైల్గా తింటున్నారా, తినే చేతితో పోహా చెప్పుకోవడం ఇక్కడ చూద్దాం. మన సౌత్ ఇది కూడా ఇచ్చారు కదా మిక్చర్ జల్లుకొని ఫైనల్ టచ్ ఫర్ టుడేస్ బ్రేక్ఫాస్ట్. ఇది అయిపోయాక రూమ్కి వెళ్ళిపోవాలి. గైస్ మేము తిన్న రెస్టారెంట్ అయితే అండ్ మీకు ఒక్క ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. గోవా కానీ లేదా ఏదైనా ప్లేస్ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటే బయలుదేరే ముందు మాత్రం అసలు మీరు కార్ వాష్ అయితే చేయించుకోండి. చూడండి నేను కార్ వాష్ చేయించుకున్నాను, చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా దుమ్ము పట్టేసింది లోపల అంతా. సో దానికి వాష్ చేద్దాం అనుకుని చేయించాను వాష్. ట్రిప్ అయిపోయిన తర్వాత కార్ వాష్ పెట్టుకుంటే చాలా బెస్ట్ అన్నమాట. అది నేను చెప్పబోయేది. సో తినేసాము, ఇక్కడ నుంచి మరి రూమ్కి వెళ్ళి చూడాలి. ఇందాక వరకు గోవా అయితే బాగానే డ్రైగా ఉంది. ఇప్పుడు లైట్గా ఒక 5 minutes బ్యాక్ కూర్చొని మధ్యాహ్నం ఎంత అవుతుంది టైమ్. సో ఒక 5-10 minutes or 15 minutes అలా వర్షం పడి ఆగిపోయింది అనమాట. ఈ రోజు ఎలా ఉంటుందో వర్షం ముందు వెళ్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే స్కై అయితే క్లౌడీగా రైనీగానే ఉంది. సో లెట్స్ హోప్ ఎక్కువ పడదు అనేసి. గైస్ మనం అయితే మన ప్రాపర్టీకి వచ్చేసాం. సో వీఆర్ టోల్డ్ టు వెయిట్ టిల్ 12:45 అనమాట. ఇది ప్రాపర్టీ బ్లాక్స్ ఉన్నాయి, మాకు C బ్లాక్లో వచ్చింది. ఇది పూల్ ఏరియా, చిన్న సిట్టింగ్ ఉంది, పెద్ద చూడండి. సో జస్ట్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద ప్లేయర్ ఎక్సెస్ ఆడుకుంటూ చేసుకుంటూ వస్తున్నాను రా. వెళ్ళిపోయావు పూల్ ఏరియా దగ్గరే. ఇక్కడ చిన్న ఉయ్యాల ఉందన్నమాట, ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ జనాలు వెయిటింగ్లో ఉన్నారు కూర్చోడానికి, బట్ సీట్ దొరకదు. అలా చేయాలి, అడ్జస్ట్ అయిపోతుంది అందాక. ఇది చాలా కష్టం అది వెయిటింగ్ మాత్రం సేపు వచ్చి. బట్ నో రెయిన్స్ ప్రస్తుతానికైతే గోవాలో. ఫైనల్లీ చాలా డేస్ తర్వాత మనకి మన రూమ్ అయితే ఇచ్చేసారు. అని ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వలేదు, బట్ రూమ్లోకి వచ్చామన్నారు. వాళ్ళు వచ్చి చేసుకుంటే అన్నారు క్లీనింగ్ అయితే. దిస్ ఇస్ ద రూమ్ నంబర్ 203, ఫ్లాట్ నెంబర్. ఎంట్రన్స్ ఇది చిన్న హాల్ ఇచ్చారు, లగేజ్ అని పెట్టేసాం. హాల్ ఇది 1 bedroom
ఇది సెకండ్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. లెట్స్ గో. ఇది కామన్ బాత్రూమ్లో వచ్చింది. సెకండ్ బెడ్రూమ్ కోసం కామన్ బాత్రూమ్లో ఇచ్చారు. అండ్ 2 బెడ్రూమ్స్కి బాల్కనీ ఉంది. దిస్ ఇస్ అ కిచెన్, బాల్కనీ. సిమిలర్గానే సెకండ్ బెడ్రూమ్ బాల్కనీ వస్తుంది. హాల్లో కూడా బాల్కనీ వస్తుంది. ఏసీ అన్ని రూమ్స్కి ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే చెక్ ఇన్ అయిపోయాం. టైం అయితే 1:10 అవుతుంది. పడుకొని లేచి ఈవినింగ్ ప్లాన్స్ చూసుకోవాలి. మనం అయితే మరి బీచ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాం. ఏ బీచ్ అనేది తెలియదు. సో డే ఫస్ట్ డే కాబట్టి ఆల్మోస్ట్ బేసిక్ టైంకి లేట్ అయింది. 6:24 అవుతుంది టైమ్. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయాం. అందరం అయితే అవుట్ఫిట్ కనిపిస్తుంది కదా, లేదా సింపుల్గా అలా రెడీ అయిపోయాం. అంటే జస్ట్ నార్మల్ షర్ట్ అండ్ షార్ట్స్ వేసుకొని రెడీ అయిపోయాం. చెప్పులు యూఎస్ పోలో చెప్పులు చూపిస్తాం. యూఎస్ పోలో చెప్పులు, షార్ట్స్ అండ్ షర్ట్. దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్. చిన్న పనులు అలా ఉండేది. ఫుల్ రైస్ వేసి ఇలా అయిపోయింది. కొంచెం వాటర్ నింపుకుందాం ఇందులో. ఇదంతా మార్నింగ్స్ చేసుకుంటే బాగుంటుందంట. మనం చేస్తాం 6 o'clock సాయంత్రం. చాలా చిన్నగా వచ్చింది. ఇంకా పెద్దదో కదా యాక్చువల్లీ. I have messed up the kitchen first time కాబట్టి కొంచెం హ్యాక్ ఉంది. కొంచెం వాటర్ నింపుకున్నాను. అయిపోయింది, వెళ్ళిపోదాం. సో మేమైతే ఏదైనా బీచ్ స్టార్ట్ అవుతాం. ఫుల్ టు ఆకలేస్తుంది అందరికీ. ఇక్కడికి వచ్చాం గోవన్ స్పైస్కి తినడానికి. చూద్దాం. బ్లూబెర్రీ చీజ్ కేక్. సో గోవన్ స్పైస్లో తినడానికి వచ్చాం. ఆర్డర్ అయితే మేము ఒక తందూరి చికెన్ అయితే ఇస్తాం. ఇంకా తందూరి చికెన్ చాలా బాగుంటుంది. మేము లైక్ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ తందూరి చికెన్ అయితే ఫస్ట్ ఆర్డర్ పెట్టేస్తాం అనమాట. ఆ తర్వాత ఇంకేదైనా చూస్తాం. సో అదైతే ఆర్డర్ ఇచ్చేసాం. ఆర్డర్స్ ఇంకా చూస్తున్నారు. ఫైనల్ హిట్టర్. అలా అయిపోయింది. ఓకే, బ్లూబెర్రీ చీజ్ కేక్ ఇంకా చాలా బాగుంటుంది. మేము లాస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో.